నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకురెడ్డి అండి. ఏం చేస్తుంటారంటే? నేను సాఫ్ట్వేర్ చేస్తాను. ఆంధ్ర పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి సదస్సులో మాట్లాడుతూ కలెక్టర్కి అంటే స్పీచ్ ఇస్తూ మీరు పనులు సరిగా చేయాలి, మేము ఎంతో కష్టపడుతూ ఉంటాం, మీ ప్రజలకు రీచ్ అయ్యేది మీరే, పనులు అయ్యి మీ ద్వారానే జరుగుతూ ఉంటాయి, మీరు చేయకపోతే ప్రజల్లో నుంచి ఒక తిరుగుబాటు వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సేమ్ లైన్ ఆయన జగన్ గారు కూడా ఆయన ప్రెస్ మీటింగ్లో, పర్సనల్ మీటింగ్లో కూడా ఆయన కూడా సేమ్ లైన్ వాడారు. సిరియా లాంటి దేశంలోనే నాయకులను తరిమి కొట్టారు పనులు జరగక, మీరు కూడా అలాగే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఏంటి, ఎలా చూస్తారు ఆ ఎలక్షన్ మీరు? ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మొదలైతే అది నువ్వు సీఎంఆ పిఎంఆ అనేది చూడరండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో తిరుగుబాటు రానంత వరకు ఒక సామాన్యుల నాయకులు అవుతారు. నాయకులు ఒక పెద్ద పెద్ద చెప్పుకోవడానికి అనుభవజ్ఞ నాయకులు అవుతారు. కానీ తిరుగుబాటు అనేది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం. అది ఖచ్చితంగా ఉదాహరణకి చాలా ఉన్నది. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లు 2024లో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎలక్షన్లు పథకాలతో జనాలు ఓట్లు వేసేస్తారు అనేది అభూత కల్పన. కేవలం వాళ్ళని మైమర్చడానికి చెప్పేటటువంటి ఒక కట్టుకథ అని జనాలు తేల్చేశారు. తిరుగుబాటు అనేది అక్కడెక్కడ కనిపించలేదు. కేవలం ఓటు మాత్రమే, ఓటు రూపంలో వచ్చినటువంటి తిరుగుబాటు అది. కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా వస్తాయి. తిరుగుబాటు అనేది మీరు 4 సంవత్సరాల 6 సంవత్సరాల 10 నెలల వరకు సైలెంట్గా ఉండి 2 నెలల్లో తప్పులు చేసుకుంటూ వెళ్తే కూడా తిరుగుబాటు వస్తుంది. మనం చెప్పలేం. రాజకీయాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే 2-3 నెలల్లో అన్ని సమీకరణలు మారిపోతాయి. అప్పటి వరకు ఆహో కాంగ్రెస్ వస్తుంది, తెలంగాణ విభజన జరిగింది అని చెప్పిన వాళ్ళు 2 నెలల్లో మారిపోయి టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారం వచ్చింది. తిరుగుబాటు అంటే ఎలాగొస్తుంది? సో ప్రతి ఒక్కరూ కూడా తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ఓటు రూపంలో చూపిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే పోరాటాల ద్వారా చూపించేవాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు గారు కానీ వీళ్ళంతా. కానీ నేటి కాలంలో ఓటే తిరుగుబాటు. ఎందుకంటే ఆధునిక సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తామో తెలిసిపోతూ ఉంది కదా. మనల్ని ఏం చేస్తారు అధికార పార్టీ వాళ్ళు అనే ఒక భయం జనాల్లో కలుగుతూ ఉంది. కాబట్టి మన మీద కేసులు బనాయిస్తారేమో, మన కుటుంబం జోలికి వస్తారేమో, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళని అభద్రతా భావాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం ప్రజాస్వామ్య దేశంలో. ఓటుదే తిరుగుబాటు. ఒకప్పుడు ఏంటంటే ఎర్ర జెండాలు పట్టుకొని విప్లవాలు చేసేవాళ్ళు, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. సో తిరుగుబాటు అనేది ఓటు రూపంలోనే నేటి కాలంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అంటే పథకాలు అమలు చేయకపోతేనే ఇటువంటి అన్నీ జరుగుతాయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మన తెలుగు ప్రజలు చాలా సాఫ్ట్గా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. అంటే ఎంత చేసినా నాయకులు ఎంత మాట ఇచ్చి తప్పినా సరే పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటారు, ప్రశ్నించరు. అది అన్న మార్పు వచ్చిందంటారా అసలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో? అంటే నాయకులు ఏదైనా ఒక పని చేయకపోతే నిలదీయడం, క్వశ్చన్ చేయడం, కనీసం ఆన్సర్ అంటే లోకల్ నాయకులైనా ఎమ్మెల్యేలైనా నిలదీయడం లాంటివి అన్న జరుగుతుందంటారా అసలు? అంటే చెయ్యాలంటారా లేదంటారా? లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయిలో నిలదీయడం అనేది జరగాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఒకరిని ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకంటే ప్రశ్నలు అనేది దాంట్లోనే ప్రజాస్వామ్యం అనేది ముడిపడి ఉంది. ఎందుకంటే కేవలం గ్రామ స్థాయిలో ప్రశ్నిస్తేనే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. మండల స్థాయి లీడర్ని ప్రశ్నిస్తేనే మండల అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేని ప్రశ్నిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న జనాలు ఉన్నారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, లేదంటే తీవ్రమైనటువంటి పోషకాహార లోపం కావచ్చు, నీటి సమస్య కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఇలా ప్రతి సెక్టార్లో కూడా సమస్యలు అనేటివి విలయతాండవం చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో. ఇవి ప్రశ్నించినప్పుడే జనాలు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రశ్నించడం అనేది ఉంటుంది. కానీ
మన జనాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ప్రశ్నిస్తారంటే కేవలం ఓటు రూపంలో తెలియజేస్తారు. మనం ఇటీవల చూసాం, నేను కూడా ఊహించలేదు ఆ ఫలితాలని. 164 అంటే ఒక పెద్ద నెంబరు, అవును, చరిత్రలో ఎప్పుడు రాలేదు. కానీ సైలెంట్ ఓటింగ్ చాలా జరిగిపోయింది. అలాగే డైరెక్ట్గా ఎమ్మెల్యేని పోతే ఏమంటారు అనే ఒక భయం అనేది ఏర్పాటు చేసేసుకున్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో, ఆధునిక సోషల్ మీడియా యుగంలో ప్రశ్నించడం అనేది అతి సులభమైన పద్ధతి. ఎందుకంటే సులభమైన తరం, ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయిపోయినాయి బాగా. ప్రతి ఒక్కరు ఏముంది, జస్ట్ మీకు మళ్ళీ మామూలుగా మీడియాకి జస్ట్ కెమెరాకి ఒక 5 నిమిషాలతో మాట్లాడుతుంటే ఆయనకి షేర్ చేస్తే ఓ మీ గురించి వాళ్ళు ప్రశ్నించారు, ఓకే, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది. అంటే ఓటు ద్వారా కాకుండా నిలదీయకపోతే, ప్రతి ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని నిలదీయకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు వాళ్ళకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 ఛాన్స్ లాంటిది. అంటే అది ఎలా కరెక్ట్ అంటారు? ఓటు మనము ఖచ్చితంగా నిలదీయాలి. మీరు చెప్పినట్టు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాడు, కానీ తీవ్రమైనటువంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనాలు ఒక్కవైపు సింగిల్ మెజారిటీ ఇచ్చేస్తున్నారు రాష్ట్ర 2-3 ఎన్నికలు. అది పొరపాటు అంటున్నా. అవును, అది రాంగ్. ప్రతిపక్షాలు అనేటివి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఒకవేళ గెలిచినా సరే ఇలా మీరు చెప్పినట్టు ప్రతిపక్షం కూడా కొంచెం స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి, అందులో ఒక 30 మందిని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో అధికార పక్షంలో కలిపేసుకుంటున్నారు. ఆ సిస్టమ్స్ని కూడా ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. అదే టైంలో దీన్ని కూడా ఒక అమెండ్మెంట్ అంటే మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పార్టీ తరపున గెలిచి ఇంకొక పార్టీలో చేరడం అనేది అది ప్రజాస్వామ్య విరుద్ధం, ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేని గెలిపిస్తారు, అధికారంలో రాగానే వేరే పార్టీలో జంప్ అవ్వడం అనేది అది ముమ్మాటి తప్పు. ఖచ్చితంగా అమెండ్మెంట్. వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే అభివృద్ధి అంటే ఎమ్మెల్యేగా చేయొచ్చు. ఎంతోమంది చేశారు ఎమ్మెల్యేలుగా ఉండి. పుచ్చలపల్లి సుందరయ్య చేశారు, ఆ తర్వాత వచ్చి వావిలాల గోపాలకృష్ణ చేశారు. ఇలాగ ఎంతోమంది మహామహోళ్ళు ఉన్నారు. మన పూర్వీకులు మనకు గత 50-60 సంవత్సరాలు కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఉన్నారు. సో ఈ రోజుల్లో అలాంటి నాయకుల పేర్లు చెప్పమంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మీకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరిది? అది ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఉన్న పాలిటిక్స్లో అది చాలా క్లిష్టతరమైనది. ఇప్పుడు మనకు నిజాయితీగా కనిపించినట్లే ఉంటారు, రేపు మరుసనాటికి వేరే పార్టీలో జంప్ అయిపోతారు. కారణం ఏంటంటే అభివృద్ధి అది ఇది అంటూ ఏదో కారణం చూపిస్తూ ఉంటారు. అది క్లిష్టమైనది, వెతుక్కోవాలి. మనకు అంత ఇదిగా తక్కువలో కష్టంగా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ జగన్ ప్రభుత్వాన్ని చూస్తుంటారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, 6 నెలల ప్రభుత్వాన్ని, 2 కంపేర్ చేయకూడదు, కానీ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. కానీ ఒకవేళ పథకాలతో కంపేర్ చేస్తే రేటింగ్ ఇవ్వాల్సి వస్తే జగన్ గారిని ఎంత ఇవ్వచ్చు, ఇప్పుడు ఏళ్ళు పెట్టి చేస్తున్న దానికి ఎంత ఇవ్వచ్చు అనుకోండి? పథకాల పరంగా జగన్ గారు బాగా ఇచ్చారు, బాగానే ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి చేరాయి. వాలంటీర్ రూపం, అది వేరే ఎవరి రూపంలో చేరుతా అది మనకు అనవసరం. అది వాలంటీర్ రూపంలో చేరుతుందా లేదంటే సచివాలయ ఉద్యోగాల రూపంలో చేరుతుందా అదంతా మనకు అనవసరం. ప్రతి ఒక్కరికి కూడా డే 1 నుంచి పెన్షన్లు అందించడం, కానీ తర్వాత వచ్చి రైతు భరోసా దగ్గర నుంచి, ఆ తర్వాత వచ్చి అమ్మఒడి దగ్గర నుంచి టైంకి టైం ఇచ్చారు. మనం వాటిల్లో డిలే ఏం జరగలేదు. ప్రతి ఒక్కరికి కులాతీతంగా పథకాలు అయితే ఇచ్చారు. కానీ అభివృద్ధిలో కుంటుపడింది. అభివృద్ధి లేకపోవడం వల్ల జగన్ గారు బాగా ఓడిపోయారు. అందులో తీవ్రమైన వ్యతిరేకత ఏంటంటే ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని గుర్తించకపోవడం, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని మార్చి స్థానచలనం చేయడం, వేరే చోట్లకు పంపించేయడం. సంక్షేమ పథకాలు అందినీ కానీ ఎమ్మెల్యేల పరిస్థితి లోకల్ అభివృద్ధి అది సరిగ్గా లోకల్గా అభివృద్ధి చాలామంది లిక్కర్గా మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇసుక మాఫియా కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అవినీతి ఎక్కువైపోయింది, స్కాములు చేయడం మొదలుపెట్టారు. అందులో జగన్ పాలనలో కేవలం 5 మంది చేతిలోనే అధికారం ఉండింది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇలా ప్రముఖులు కొంతమంది చేతిలోనే అధికారం అనేది కేంద్రీకృతమైంది.
అది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేశారా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ తెలిసి చేస్తుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో ప్రభావం చూపించింది. అదొక పెద్ద ఫ్యాక్టర్. ఎందుకంటే ఇటీవల చూసాం కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా, కేతిరెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చి కొంతమంది దాడిశెట్టి రాజా గారు కానీ, వీళ్ళంతా ఏం చేశారంటే స్వయంగా వాళ్ళే వ్యతిరేకించారు. పలానా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వక మా అభివృద్ధి ఆగిపోయింది, మేము గెలవలేకపోయామని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. చాలామంది నాకు తెలిసి వేరే పార్టీలో కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం, నా ఊహ. అంటే జగన్ గారి స్కీములు బాగానే అందినాయి అంటున్నారు కదా, ఆయన స్కీముల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఏది ఇంప్లిమెంట్ చేయాలని మీరు కోరుకుంటారు? జగన్ గారి పథకాల్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలని? వాలంటీర్ వ్యవస్థ, అమ్మఒడా, ఏంటి ఏది? అసలు స్కీములు అనేటివండి అందాయి, కానీ అన్ని స్కీములు అవసరం లేదు అన్న అభిప్రాయం. ఎందుకంటే మరి సోమరిపోతుల్ని పప్పులు బెల్లాలు పంచాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కావాల్సినటువంటివి పెన్షన్, అవ్వాతాతకి పెన్షన్ కావచ్చు, తర్వాత వచ్చి కొన్ని పథకాలు, చేయూత లాంటి పథకాలు మహిళలకి, అట్లాంటి చిన్న చిన్న పథకాలు ఇస్తే సరిపోతుంది. మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటివి విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 కల్పిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు జనాలకి. ఈ 3 అనేది ప్రధాన అంశాలు. ఈ 3 చుట్టూనే ప్రజలందరూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉపాధి ద్వారా ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం పాలింతా బ్రతుకుతారు. ఒక వ్యక్తికి విద్య వస్తే అతను ఒక 100 మందిని తయారు చేస్తాడు. అదే ఒక ఆరోగ్యం పరంగా వైద్యం బాగుంటే, మంచి ఫెసిలిటీ హాస్పిటల్ దగ్గరలో కడితే ఎన్నో వందల వేల మందికి అనారోగ్య పాలు కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. సో ఈ 3 మీద ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.